నమస్తే. బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాము. నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలానికి సంబంధించిన ప్రైవేట్ స్కూలు బస్సు అయితే మరి అదుపు తప్పినట్టు కూడా తెలుస్తూ ఉంది. ట్రాక్టర్ను బస్సు ఢీకొనడం వల్ల పొలాలకి దూసుకెళ్లిన ప్రైవేట్ సంబంధించిన స్కూల్కి సంబంధించిన బస్సు అయితే దాంట్లో దాదాపుగా 20 మంది చిన్నపిల్లలు అయితే ఉండడం అయితే జరిగింది. దాంట్లో 5గురికి కొంత తీవ్రత గాయాలు తాకినట్టు కూడా మనకైతే క్లియర్గా కనబడతా ఉంది. పూర్తి సమాచారం కోసము మనకు లైన్లో జర్నలిస్ట్ రానా అయితే ఉన్నాడు. ఒకసారి తీసుకొని మాట్లాడే సిచ్యువేషన్ అయితే ఉంది. హలో రానా, అనిల్ చెప్పండి. ఏం జరిగింది అసలు? నారాయణ ఏదైతే నాగర్ కర్నూలు ఉందో, నాగర్ కర్నూలులో అక్కడ ఏం జరిగింది అసలు? అనిల్ అయితే డైలీ మాదిరిగానే ఈ రోజు కూడా నాగర్ కర్నూలులోని స్కూల్ టైం కి పొద్దున 8 గంటల ప్రాంతానికి స్కూల్ బస్ అనేది ఒక ప్రైవేట్ స్కూల్ పిచ్చినేపల్లి, నాగర్ కర్నూలు జిల్లా పిచ్చినేపల్లి మండలంలోని ఒక విలేజ్ కి సంబంధించిన ఒక ప్రైవేట్ స్కూల్ బస్ అనేది 8 గంటల ప్రాంతంలో వెళ్ళింది అనమాట. స్కూల్ కి తీసుకెళ్ళి 20 మంది పిల్లలతో కూడిన స్కూల్ బస్. ఆ పిల్లలు కూడా కంప్లీట్ గా అందరూ కూడా ప్రైమరీ క్లాసెస్ పిల్లలు ఉన్నారు. 5వ తరగతి లోపల ఉన్న పిల్లలు లాగా కనిపిస్తా ఉన్నారు మనకి. అయితే వాళ్ళందరూ కలిసి వాళ్ళందరినీ స్కూల్ కి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తా ఉండే. ఈ సమయంలో ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ ఒక్కసారిగా అదుపు తప్పి దీనికి బస్ ని గుద్దడం జరిగింది. అయితే బస్సు గుద్దంగానే కంట్రోల్ కాకుండా బస్సు అనేది పొలంలో పడిపోవడం జరిగిందని. లేదా పొలంలో పడ్డ తర్వాత అక్కడ 20 మంది విద్యార్థులు ఉంటే ఆ 20 మంది విద్యార్థులు 5 మందికి అంటే పెద్దగా ప్రాణ నష్టం కావచ్చు, పెద్దగా ఎలాంటి ఇబ్బంది కూడా కలగలేదు. కానీ పొలాల్లో పడ్డింది కాబట్టి కొంత వరకు సేఫ్ అని చెప్పి చెప్పుకోవచ్చు మనం. అయితే పొలాల్లో పడడంతో పిల్లలు అద్దాలు గిద్దలు వదిలిపోయిన తర్వాత పిల్లలు బయటకు వచ్చారు. అందులో 20 మంది ఉన్న పిల్లల్లో 5గురు మంది పిల్లలకి కాస్త అక్కడక్కడ స్వల్ప గాయాలని వాళ్ళని అక్కడ నుంచి ప్రభుత్వ హాస్పిటల్ కూడా తీసుకెళ్లి నాగర్ కర్నూలు సమీపంలోని. ఈ విధంగా జరిగింది అని పొద్దున. అయితే ప్రభుత్వం కూడా దీనిపైన దృష్టి సారించాలని చెప్పేసి మనం చెప్పక తప్పదు. ఎందుకంటే ఈ స్కూల్స్ అనేది స్కూల్ ఏదైతే స్టార్టింగ్ ఉంటుందో మార్చ్, ఏప్రిల్, మే, జూన్ టైం ఏదైతే ఉంటుందో అదే టైంలో సంబంధించి స్కూల్ బస్సెస్ కానీ దానికి సంబంధించి పర్మిట్ కానీ ఇవన్నీ కూడా చెక్ చేస్తా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇలాంటి స్కూల్ స్టార్ట్ అయిన 6 నెలలు 8 నెలలు అవుతున్నా సరే ఇంకోసారి కూడా మరో 6 నెలల తర్వాత కూడా ఒకసారి పర్మిట్ కావచ్చు, స్కూల్ ఏ విధంగా ఉంది, బస్సెస్ ఏ విధంగా కండిషన్ ఉన్నాయా లేదా అని చెప్పేసి చెక్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని. కాబట్టి ఈ నిర్లక్ష్యం వల్ల ఇటు ట్రాక్టర్ డ్రైవర్ నిర్లక్ష్యం కావచ్చు, ఇక్కడ అక్కడ ఉన్న స్కూల్ డ్రైవర్ నిర్లక్ష్యం కావచ్చు, దాని గురించి ఇంకా తెలియాల్సి ఉంది. కానీ దీని వల్ల మాత్రం 20 మంది విద్యార్థుల ప్రాణాలు కూడా గాలి కలిసిపోయే అవకాశం ఉంటుండే. కానీ ప్రమాదం అనేది త్రుటిలో తప్పిందని చెప్పొచ్చు. ఎందుకంటే మనం చూసిన రీసెంట్ గా ఉత్తరప్రదేశ్ లో కూడా ఏ విధంగా అయితే జరిగిందో అంటే చిన్న నిర్లక్ష్యం వల్ల కొన్ని 20 మంది 10 మంది పిల్లలు కూడా చనిపోవడం. అదే విధంగా ఇక్కడ కూడా జరిగే ఆస్కారం ఉంటుండే, కానీ త్రుటిలో తప్పిందని చెప్పేసి మనం అనుకోవచ్చు. ఇంకోటి రానా, చాలా మంది ఏం చెప్తున్నారంటే నాగర్ కర్నూల్ డిస్టిక్ మొత్తంలో రోడ్లు సహా ఏదైతే ఉంటాయో వాటి కూడా బాగాలేదు, అసలు రవాణా పోవడానికి కూడా వీలు లేకుండా బ్యాక్వర్డ్ ఏరియాగా చెప్తా ఉన్నారు. అసలు నిజంగా అక్కడ ఎట్లా ఉంది పరిస్థితి రోడ్ల రవాణా సంగతి? ఇప్పుడు ఈ ప్రమాదం జరగడానికి కారణం కూడా రోడ్డు పరిస్థితి అని కూడా చెప్పుకోవచ్చు మనం. ఎందుకంటే ఇక్కడ నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా అక్కడక్కడ కూడా చాలా వరకు రోడ్లు అనేది గుంతలుగా ఈ విధంగా ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ చెప్తున్నాం ఇక్కడ కంప్లీట్ గా ఇటు అధికారుల నిర్లక్ష్యం అని చెప్పవచ్చు, మన ప్రభుత్వ నిర్లక్ష్యం ఈ విధంగా కొంచెం కాస్త రోడ్లు కూడా అక్కడక్కడ ఖరాబ్ అవుతున్న పరిస్థితి కనిపిస్తాం. ఈ నేపథ్యంలో ట్రాక్టర్ వస్తుంటే అది సడన్ గా కంట్రోల్ ఈ రోడ్ వల్ల కూడా ఒక రీజన్ అని చెప్పుకోవచ్చు. దీని వల్ల ట్రాక్టర్ కూడా కంట్రోల్ కాకుండా బస్సును గుద్దడం జరిగింది. అండ్ ఇటు నాగర్ కర్నూలు కాదు, అంటే ఇక్కడ వేరే చుట్టుపక్కల ఉన్న మండలాలలో కూడా నాగర్ కర్నూలు జిల్లాలోనే అక్కడ చుట్టుపక్కల ఉన్న మండలాలలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. కాకపోతే ఇది పొద్దున తెల్లవారుజామున జరిగింది కాబట్టి ఇది 8-9 గంటల ప్రాంతంలో జరిగింది కాబట్టి ఇది బ్రేకింగ్ న్యూస్ లో బయటకు వచ్చింది. కానీ ఇట్లా చాలా వరకు ఈ రోడ్ల వల్ల చాలా బస్సులు అనేది పొలాల్లో పడిపోతున్న పరిస్థితి కూడా మనకి ఇంతకుముందు చాలా సందర్భాల్లో కూడా చూసినామని. ఇంకోటి ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ కాలేదంటే ఇక్కడ పిల్లలు అనేది అంటే పొలాలు అనేది కోతకు వచ్చేసిన తర్వాత కంప్లీట్ గా డ్రై ఉండడం వల్ల బస్సు పడంగానే కూడా గ్లాసెస్ అనేది పలిగిపోయి ఇలా బయటకు వచ్చేసారు పిల్లలు. లేకపోతే ఒకవేళ సపోజ్ ఆ పొలం అనేది పచ్చిగా ఉంటే ఆ మురికిలో కావచ్చు, వాటర్లో కావచ్చు, బురదలో కావచ్చు, పిల్లలు అక్కడ పోయి ఇరుక్కునే ప్రమాదం కూడా ఉంటుండే అని. ఓకే. ఇంకోటి రానా, ఈ రోజు నాగర్ కర్నూలులో ఏ ఘటన అయితే పిల్లల బస్సు వ్యాన్ ఏదైతే అదుపు తప్పింది, మనము ట్రాక్టర్ అయితే దానికి 2 ఢీకొన్నాయో, ఈ నేపథ్యంలో మనము యావత్ తెలంగాణ ప్రైవేటు బస్సుల గురించి కూడా మనం చర్చించుకోవాలి ఈ సందర్భంగా. అసలు ఎలా ఉంది దాని గురించి? గవర్నమెంట్ ఏమన్నా చర్యలు తీసుకుంటుందా? అనిల్, ప్రైవేట్ బస్సులు అని చెప్పొచ్చు, మళ్ళీ ప్రైవేట్ విద్యా సంస్థలకు సంబంధించి కూడా తెలంగాణ ప్రభుత్వం, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం కావచ్చు, గతంలో ఉన్న ప్రభుత్వం కావచ్చు, ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోదు. కేవలం స్కూల్స్ అనేది స్టార్ట్ అయ్యే టైంలో జూన్ జూలై అదే టైంలోనే స్కూల్ సంబంధించి బస్సుల పర్మిట్ కావచ్చు, లేకపోతే బస్సుల కండిషన్ కావచ్చు, వీటి గురించి మాట్లాడతారు, ఫీజుల గురించి మాట్లాడతారు. కానీ స్కూల్ స్టార్ట్ అయిన కేవలం అదే 1 నెల 2 నెలల హడావుడి ఉంటది. కానీ దాని తర్వాత కూడా ఎలాంటి హడావుడి కూడా ఈ విధంగా అంటే ఇక్కడ కంప్లీట్ కూడా గవర్నమెంట్ కూడా రెగ్యులర్ గా చెక్ చేస్తా ఉండాలి. ఏ విధంగా మనకి రోడ్ల పైన ఆర్టీసీ బస్సులు కావచ్చు, వెహికల్స్ కావచ్చు, 2 వీలర్ 4 వీలర్స్ కావచ్చు, వీటికి ఎలాగైతే రెగ్యులర్ గా చెక్ చేస్తారో అదే మాదిరిగా స్కూల్స్ కి కూడా సంబంధించి కావచ్చు, లేకపోతే డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కావచ్చు, వీళ్ళందరూ కూడా డిఓ కావచ్చు, వీళ్ళందరూ కూడా వెళ్ళి రెగ్యులర్ గా చెక్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అండ్ ప్రభుత్వం కూడా దీనిపైన స్పందించి రెగ్యులర్ గా చెకప్ కూడా చేయించాలి, అధికారులను అడగాల్సిన అవసరం కూడా ఉంది అని. ఎందుకంటే ఈ ఘటనలు అనేది చిన్న ఘటనలు కావు. ఇలాంటి
ఈ రోజు చిన్న స్కూల్ పిల్లల బస్సు ఘటన అయింది కానీ చాలా త్రుతులు తప్పిన ప్రమాదం. కానీ అలాగే స్కూల్స్ లలో కూడా ఫైర్ సేఫ్టీ కావచ్చు ఇవన్నీ ఉన్నాయా లేదా అని చెప్పి చెక్ చేయాలి. అండ్ అలాగే schools లో ఏ విధంగా ఉంది పరిస్థితి, ఇటు గవర్నమెంట్స్ లో పరిస్థితి మనకు ఆల్రెడీ తెలుసు, కానీ ప్రైవేట్ స్కూల్స్ లో పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి కూడా దాన్ని రెగ్యులర్ గా చెక్ చేయాల్సిన అవసరం గవర్నమెంట్ కి ఎంతైనా ఉంది. అండ్ అధికారులు కూడా రెగ్యులర్ గా దీని గురించి చెప్పాల్సిన అవసరం కూడా ఉంది అనేది. ఓకే. ఇప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్ తెలంగాణలో లేదు అనే వాదన కూడా వినిపిస్తా ఉంది. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి దగ్గరనే ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉండడము, దానివల్లనే ఇలాంటి ఘటనలు జరుగుతూ ఉన్నాయని కొంతమంది అంటూ ఉన్నారు అన్న. నిజమేనా? ఎందుకంటే ఎడ్యుకేషన్ సంబంధించిన ఇష్యూలు అంటే ఇటు గవర్నమెంట్ కావచ్చు, అటు ప్రైవేటు స్కూళ్ళల్లో, కాలేజీలలో మనం చూస్తూ ఉన్నాము. అసలు ఎడ్యుకేషన్ని నిర్లక్ష్యం పట్టిస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్ అని అంటా ఉన్నారు. నిజమేనా రానా? తెలంగాణలో ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే 4 మంత్రివర్గ సీట్లు అనేది ఖాళీగా ఉన్నాయి. అదన్నీ కూడా రేవంత్ రెడ్డి చూసుకుంటున్నారు. ఇటు సో ఇందులో ప్రధానంగా చూస్తే ఎడ్యుకేషన్ సంబంధించి అంటే విద్యాశాఖ మంత్రి లేకపోవడం కూడా చాలా బాధాకరం అని చెప్పి కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటు విద్యార్థులు కూడా చాలా మంది విద్యార్థులు కావచ్చు, నిరుద్యోగులు వాళ్ళందరూ కూడా రోడ్ల పైన వచ్చిన ఘటనలు మనం ఎన్నో చూస్తాం. ఈ నేపథ్యంలో అటు విద్యార్థులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, అందరూ మాకు ఒక విద్యాశాఖ మంత్రి ఉంటే మేము మా బాధలన్నీ అవన్నీ పోయి విద్యాశాఖ మంత్రికి చెప్పుకునే వాళ్ళం అని చెప్పేసి కూడా చాలా సందర్భాలు చెప్తాను. కానీ ప్రభుత్వం మాత్రం దాని గురించి ఎలాంటి స్పందన లేదు. ఎందుకంటే కేవలం విద్యా కమిషన్ ఏర్పాటు చేయడం కావచ్చు, ఇక్కడ విద్యాశాఖకు సంబంధించి సలహాదారులు ఇలాంటి వాళ్ళని ఏర్పాటు చేస్తున్న విద్యాశాఖ మంత్రిని కావచ్చు. కానీ ఇప్పటికీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం అయినా సరే అతన్ని విద్యాశాఖ మంత్రిని కూడా కేటాయించకపోవడం కూడా ఒక గమనా అని చెప్పేసి చెప్పుకోవచ్చు. మనమైతే ఇలాంటి ఘటనలు ఇవే కాదు, స్కూల్ కి సంబంధించి కావచ్చు, కాలేజ్ సంబంధించి కావచ్చు, విద్యార్థులకు సంబంధించి స్కూల్స్ కావచ్చు, యూనివర్సిటీ కావచ్చు, ఇవన్నింటినీ కూడా సమస్యలు కూడా సో మేము ఎవరికి చెప్పుకోవాలి అని చెప్పేసి విద్యార్థులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా వరకు ఆందోళన వ్యక్తం చేస్తారు. ఆందోళన పరిస్థితుల్లో కూడా ఉన్నారు. అయితే తక్షణమే రేవంత్ రెడ్డి కూడా స్పందించే దీనికి సంబంధించి సో విద్యా వ్యవస్థను కూడా పటిష్టం చేయాలంటే, ఎందుకంటే గత ప్రభుత్వం ఈ విధంగా నిర్లక్ష్యం చేసింది అందరికీ తెలుసు. అందుకనే చాలా మంది విద్యార్థులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు కేసీఆర్ గద్ద దించి సో ఇటు రేవంత్ రెడ్డిని ఎక్కిస్తామని చెప్పి చాలా సందర్భాల్లో విద్యార్థులు చెప్తా ఉంటారు. అయితే అదే విధంగా ఈ ప్రభుత్వం కూడా అలాగే విద్యార్థి సంబంధించి బడ్జెట్ కూడా 7% కేటాయించడం కావచ్చు, లేకపోతే విద్యార్థుల సమస్యలు పట్టించుకోకపోవడం కావచ్చు, గురుకులాల్లో విద్యార్థులకు సమస్యలు కావచ్చు, పాము కాటు కావచ్చు, ఇవన్నీ నాణ్యత పరంగా ఇవన్నీ కూడా చాలా వరకు అక్కడ పోటీ చేసుకుంటున్నాయి. కాబట్టి సో విద్యాశాఖ మంత్రి లేదని చెప్పేసి ప్రధానంగా వాదన కూడా వినిపిస్తుంది. ఇది కూడా ప్రభుత్వానికి చాలా వరకు డ్రాబ్యాక్ కూడా అవుతుంది, ప్రభుత్వానికి వ్యతిరేకత కూడా వస్తుంది అని చెప్పి ఇక్కడ ప్రజలు కూడా అంటున్నారు, విద్యార్థులు అంటున్నారు, నిరుద్యోగులు అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ రానా. ఇది నాగర్ కర్నూలు సంబంధించిన డిస్టిక్లో జరిగిన ఘటన. అసలు ఎంత చిన్న పిల్లలు, అక్కడ ప్రైమరీ స్కూల్కి సంబంధించిన చిన్న పిల్లల బస్సు ఈ రోజు అయితే అదుపు తప్పడం అయితే జరిగింది. ట్రాక్టర్ 2 ఢీకొనడం వల్ల 2 పొలాల్లోకి దూసుకెళ్లిన ఘటన మనకైతే కనబడతా ఉంది. దాదాపుగా ఆ ఘటనలో 20 మంది పిల్లలు, అక్కడ చిన్న పిల్లలు 20 మంది ఉన్నట్టు కూడా అప్పుడే అంటే స్కూల్కి వెళ్తున్న వాళ్ళు, అంటే ఎంత చిన్న పిల్లలు అంటే ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ అలాంటి పిల్లలు అక్కడ ఎక్కువ మంది అయితే మోస్ట్ ఆఫ్ పీపుల్ అయితే వాళ్ళే కనబడతా ఉన్నారు. 5గురికి పిల్లలకైతే మరి కొంత సీరియస్ ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. వాళ్ళకి గవర్నమెంట్ హాస్పిటల్ కూడా వాళ్ళు 5గురిని అయితే పంపించడం అయితే జరిగింది. అంటే ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు మాత్రమే ఈ గవర్నమెంట్ మరి ఎందుకు ఇప్పటికి కూడా స్పందించట్లేదు. మరి వాటికి సంబంధించిన నాణ్యతకు సంబంధించిన డ్రైవర్లకి సంబంధించిన వాటిని చర్య తీసుకోవాలి. ఖచ్చితంగా వాళ్ళకి మరి చెక్ చేయాలి, ఈ విధంగా సేఫ్టీ పరమైన ఉన్నాయా, లేకుంటే వాళ్ళ డ్రైవింగ్ లైసెన్స్ ఉందా, నిజమైన ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళనే మరి డ్రైవర్లుగా పెట్టుకోవాలని కూడా గవర్నమెంట్ సూచిస్తూ ఉంది. కానీ అక్కడ యాజమాన్యము తక్కువ శాలరీలు వచ్చే వాళ్ళని తీసుకొని ఈ విధంగా ఘటనలు అయితే జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా రహదారులకు సంబంధించిన కూడా అక్కడ మెయిన్గా జరగడానికి కూడా అక్కడ రోడ్డు చిన్నగా ఉండడం వల్లనే జరిగిందన్నట్టు కూడా చెప్తా ఉన్నారు. అంటే మనం ఒకసారి చూడొచ్చు, చిన్న పిల్లలు ఈ రోజున ప్రమాదం తప్పచ్చు, కానీ ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఈ గవర్నమెంట్ అయితే చర్య తీసుకోవాలి. అదేవిధంగా ప్రైవేట్ స్కూల్ ఏవైతే ఉన్నాయో దాంట్లో ఫీజులు కానీ లేకుంటే వాటికి సంబంధించిన ఏవైతే వాళ్ళు తీసుకుంటున్న పేరెంట్స్ నుండి తీసుకుంటున్న అమౌంట్ కానీ ఇవన్నిటి మీద కూడా ఒక లిమిట్ అనేది ఏర్పాటు చేయాలి. ఇప్పటికే ఎడ్యుకేషన్ మినిస్టర్ సీఎం రేవంత్ రెడ్డి దగ్గరనే ఉంది కాబట్టి ఓన్లీ తను ఎడ్యుకేషన్ గురించి ఏం చేస్తాడంటే ఒక కమిషన్ ఏర్పాటు చేస్తూ ఉన్నానని చెప్తున్న మాత్రమే కనబడతా ఉంది. కానీ అలాని కాకుండా నిజంగా ఫుల్ ఫ్లెడ్జ్గా ఎడ్యుకేషన్ మినిస్టర్ అనేది తెలంగాణకి అవసరం. అత్యున్నత పదవులలో మినిస్టర్ అది కూడా ఒక అభివృద్ధి చెందుతుందని అంటే మరి ఎడ్యుకేషన్ కూడా ఉండాలి. దానికి సంబంధించిన మినిస్టర్ కూడా మరి సీఎం రేవంత్ రెడ్డి దగ్గర పెట్టుకొని ఈ విధంగా అంటే తను చేయట్లేదని కాదు, తనకి చాలా 4 మినిస్టర్ తన దగ్గర ఉండడం వల్ల మళ్ళీ సీఎం పదవి ఉండడం వల్ల వర్క్ ప్రెషర్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇవన్నిటి మీద తను మాట్లాడలేడు కాబట్టి ఖచ్చితంగా వేరే వాళ్ళకి ఇస్తే బాగుంటుందనే నేపథ్యం తెలంగాణ వాసులకైతే వస్తూ ఉంది. అదేవిధంగా ఈరోజు జరిగిన నాగర్ కర్నూలులో జరిగిన ఘటన ఇంకా పునరావృతం కాకుండా గవర్నమెంట్ అధికారులు కానీ లేకుంటే ఎడ్యుకేషన్ సంబంధించిన అధికారులు కానీ చర్యలు తీసుకోవాలి. ఇలాంటి ప్రైవేట్ కాలేజ్ ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించడమా లేకుంటే వాటికి సంబంధించిన ఏవైతే ధృవపత్రాలు తీసుకోవడమా ఏదన్నా ఒకటైతే చేస్తే బాగుంటుంది. అంటే వాళ్ళ లైసెన్స్ సంబంధించిన దాన్ని రద్దు చేస్తే బాగుంటుంది అన్నట్టుగా అక్కడ ఉన్న ప్రజలైతే కోరుకుంటా ఉన్నారు. ఇలా ఒకవైపు
గవర్నమెంట్ స్కూళ్ళల్లో నాణ్యత లేని ఫుడ్ లేకుంటే చాలా విధంగా పాము కాటికి గురవుతున్న వాళ్ళని కూడా చూస్తూ ఉన్నాము. గత కాంగ్రెస్ గవర్నమెంట్ నుండి వచ్చిన కాంచెలి మనం చూస్తూనే ఉన్నాము. గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఏ విధంగా మరి అటు స్టూడెంట్స్ మన ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు అక్కడ ఉన్న సార్లతోని ఇబ్బంది పడడము, ఈ విధంగా ఘటనలు అవుతా ఉన్నాయి. మరి పురుగులకు సంబంధించిన పురుగుల అన్నం పెట్టడము, చాలా విధాలుగా అక్కడ పాము కాటుకు గురైన సందర్భాలు కూడా మనం చూస్తూ ఉన్నాము. ఇలాంటి ఘటనలు మరి ఇంకా జరగకూడదు.